వర్గీకరణపై తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. కొంతమంది అభినందనలు చెప్తుంటే మరికొంతమంది మాత్రం వర్గీకరణ విషయంలో మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి గ్రూప్ సిలో ఉన్న మాలదాసరిలు అయితే మనతో ఉన్నారు. ఆ సంబంధించిన నేత సోమయ్య గారు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. మీ అభ్యంతరం ఏంటి వర్గీకరణ విషయంలో? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మా వర్గీకరణ గురించి అండి తప్పు చేశారు. సమీమ్ అఖ్తర్ గారు ఆయన మాకు చేసిండు, అన్యాయం చేసిండు. అసలు మమ్మల్ని సంప్రదించలేదు. ఎవరిని సంప్రదించి ఇట్లా సర్వే చేసిండో మమ్మల్ని లేని వాళ్ళుగా ఉన్నట్టు చేసి ఉన్న వాళ్ళని లేని దాంట్లో చేర్చడం మాకు ఇది బాధాకరంగా ఉన్నది. కాబట్టి మమ్మల్ని సీల్ వేశారు. తీసి మమ్మల్ని ఏ1లో వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా పోరాటం మాలదాసరి పోరాటం ఆగదు. దయచేసి మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారు, ఈ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ దయచేసి గమనించి మమ్మల్ని ఏ1 గ్రూపులో చేర్చాలని మేము అందరం కోరుకుంటాం. సి నుండి తీసి ఏ1లో చేయాలని మా డిమాండ్ అండి. సో మాలదాసరి కులస్తుల వాస్తవ పరిస్థితి ఎట్లా ఉంది? ప్రభుత్వానికి కూడా నిజంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఆర్థిక పరిస్థితి కానీ సామాజికంగా ఎట్లా ఉంది? ఎట్లా ఉందంటే పేదవాళ్ళని మేము దగ్గర తీస్తాము, మేము పేదవాళ్ళకి అండగా ఉంటాము అని అప్పట్లో వాళ్ళు అట్లా వాగ్దానాలు చేసి ఇప్పుడు ఎలక్షన్లో గెలిచి మమ్మల్ని పక్కకు పెట్టి వాళ్ళే చూసుకుంటున్నారండి. వాళ్ళ లబ్ధి పొందడానికి వాళ్ళే చూసుకుంటున్నారు. మాలాంటి గరీబ్ వాళ్ళని మళ్ళీ ఎక్కడ ఉంచాలో అక్కడే అనగదొక్కారండి. సో ఎందుకు మాలలను ఎందుకు విభజించాల్సిన పరిస్థితి వస్తుంది? మాల ఉపకులంగా ఉన్నది కదా, అలాగే గ్రూప్ సిలో ఉంది కదా, ఎందుకు విభజిస్తున్నారు వాళ్ళని ఉండడానికి? మాకు పొలాలు లేవు, వ్యవసాయం లేవు, మాకు భూములు లేవండి, మాకు ఉద్యోగాలు లేవు. ఎటువంటి కనీసానికి ఒక చిన్న స్థాయి ఉద్యోగాల్లో కూడా మేము లేవు. అది గమనించాలి. వాళ్ళు మాకు చేసిన తీరని ద్రోహము ఇది మాకు బాధాకరంగా ఉన్నది. కాబట్టి మమ్మల్ని దయచేసి అర్థం చేసుకోండి. మేము వీధి భాగవతాలు ఆడినాము, మేము చిన్న వ్యాపారాలు చేసి పాత సామాన్ అమ్ముకొని మేము పాత పేపర్లు మేము కొనుక్కుంటా చిన్న వ్యాపారాలతో జీవిస్తూ మా భార్య పిల్లలు సాదుకోవడంలో మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దయచేసి ఇక ముందే మాకు రిజర్వేషన్లో మంచి రిజర్వేషన్లు మాకు ఎక్కువ ఇచ్చి మమ్మల్ని ఏ1లో చేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నామండి రాష్ట్ర ప్రభుత్వానికి. దయచేసి మందకృష్ణ మాదిగ గారిని సమావేశాన్ని పిలిచారు. సో ఆయన మీకు ఇచ్చిన భరోసా ఏంటి? ఆయనకు మీరు చెప్పిన విషయాలు చేశానండి. ఈ యొక్క వర్గీకరణ మాకు అన్యాయం జరిగిందని ఈరోజు మందకృష్ణ మాదిగ గారికి తెలియజేయడం జరిగిందండి. ఆయన కూడా స్పందించి సరే తమ్ముడు, మీకు జరిగిన అన్యాయం కరెక్టే, మీకు ఈ అన్యాయం జరగడంలో ఇది మేము కూడా బాధాకరంగా ఉన్నాం కాబట్టి నేను కూడా మీకు సహాయం చేస్తాను, మేము పెద్దవాళ్ళకి చెప్పి మీకు న్యాయం చేస్తానని మాట ఇచ్చాడండి మందకృష్ణ మాదిగ గారు. కొందరేమో మందకృష్ణ మాదిగ గారు కావాలని మాల ఉపకులను రెచ్చగొడుతున్నారు, మాలలతో దూరం చేసేలా ప్రయత్నం చేయడానికి ఈ సభలు సమావేశాలు పెడుతున్నారు కూడా కొందరు ఆరోపిస్తున్నారు. సార్ మాకు ఎవరి మీద ఎలాంటి కోపాలు లేవు. మాలల మీద కానీ మాదుగుల మీద కానీ మాకు ఎలాంటి కోపాలు లేవు, ఎటువంటి మాకు ద్వేషాలు లేవండి. వాళ్ళు మా అన్నలే. మమ్మల్ని గమనించాలని మేము కోరుకుంటున్నాం. మమ్మల్ని సీల వేసి అన్యాయం చేసినారు. వాళ్ళకు తెలుసు మేము భిక్షాటన చేసినాము, వెనకట భాగవతాలు ఆడినాము, మేము గిన్నెలు అమ్ముకున్నాము, బాసనలు అమ్ముకున్నాము. ఈ సంగతి మాలన్నలకు మాదిగన్నలకు కూడా తెలుసు. మాకు వారి మీద ఎటువంటి మాకు కోపాలు లేవు, ద్వేషాలు లేవు. వాళ్ళు మా అన్నలే. మమ్మల్ని మా గ్రూపుని తీసి ఇందులో వాళ్ళతోటి మేము తట్టుకోలేము కాబట్టి, వాళ్ళు ఎక్కువ జనాభా ఉంటుంది కాబట్టి మా తక్కువ జనాభా ఉంది కాబట్టి మేము తట్టుకోలేమని మమ్మల్ని సి నుండి తీసి ఏలో వేయమని మేము మనవి చేసుకుంటున్నామండి. సో చివరిగా చెప్పండి, ఏలో 1% ఉంది, సిలో 5% ఉంది. ఏలో కలవడానికి 1%తో మీరు పోటీ పడడానికి సిద్ధమేనా? సిద్ధమేంటండి, అందులో జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఎంత ఎక్కువ మాకు ఉన్నా కూడా మాకు తక్కువేది. ఈ తక్కువ దాంట్లో ఉన్న పర్వాలేదండి. ఎందుకంటే జనాభా మేము తక్కువ ఉన్నాం కాబట్టి మేము ఇందులోనే ఉంటామండి. ఏ1లోనే మాకు చేర్చాలని మా డిమాండు. మాలదాసరి డిమాండు ఏ1లో చేర్చాలని మేము మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. వర్గీకరణ విషయంలో మాత్రం మాలదాసరి వారికి అన్యాయం జరిగింది. మేము గ్రూప్ సిలో చేర్చబడ్డాము, గ్రూప్ ఏలో చేర్చాల్సిన అవసరం కూడా ఉంది. 1%తోనైనా పోటీ పడతాం కానీ మాలలతో కలిసి ఉండే పరిస్థితి లేదని కూడా మాలదాసరి సంక్షేమ సంఘం నాయకులు అయితే సోమయ్య గారు స్పష్టం చేసిన సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.